వృషభ రాశి వారికి ఈ మాసంలో కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారు షేర్ మార్కెట్ రంగాల్లో డబ్బు పెట్టేవారు చాలా జాగ్రత్త వహించండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, అప్పులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. అధికారులతోటి చనువుగా ఉంటారు, అధికారులు కూడా మీతో చనువుగా ఉంటారు. మీకు కావలసిన అటువంటి పనులన్నీ కూడా త్వరగా చేసుకోగలుగుతారు. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో. ఎప్పటి నుంచో రావలసినటువంటి బిల్లులన్నీ కూడా, బకాయిలన్నీ కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి తప్పకుండా అందుతాయి. అలాగే మెడికల్ రంగంలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన సీటు కోసం ప్రైవేట్ కాలేజీలో ప్రయత్నం చేస్తున్న వారికి మెడికల్ రంగంలో తప్పకుండా సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో. విద్యార్థులు కష్టపడినందువలన మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానం కూడా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ సొంత స్థలాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది ఈ మాసం. స్నేహితుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్త్రీలకు సంతానపరంగా బాగుంటుంది. రెండో శిశువు కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు తప్పకుండా మంచి ఫలితం ఏర్పడుతుంది. సమాజంలో కొన్ని ఒత్తిడులు మిమ్మల్ని మానసికంగా బాధిస్తాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే ఈ వృషభ రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ గణపతిని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. స్వామివారికి తీపి పదార్థములు నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అధికమైనటువంటి లాభం కలుగుతుంది.